ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ సాయంకాల శుభం తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరినీ ఆనందిస్తూ ఆత్మలో బలపరచబడుతూ విశ్వాసంలో కొనసాగుతూ ముందుకు నడుస్తున్నారని నేను నమ్ముతున్నాను. వచ్చిన ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. పరిశుద్ధ జీవం గల తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ఉన్న వారం ఉన్నట్టుగా మరొకసారి పునరుద్ధాన దినమందు మీరు కలుసుకోవటానికి, మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి ఈ బ్లెస్డ్ టైం విత్ జీసస్ సెషన్ ద్వారా మేము మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని మేము గడపాలని ఆశపడుతుండగా మా వాక్య దానంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, ఆరాధనలో కావచ్చు, మీరే తోడని నడిపించి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి చక్కగా నడిపించమని, మీ నామనికి మహిమ తెచ్చుకోమని, మాకు దీవెనకరంగా ఈ సమయాన్ని మాలించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆయన నామమును కనపరుద్దాం. సుందరుడు, ఆయన 10,000లో అతి సుందరుడు. హల్లెలూయా. ఆయన ముఖాన్ని దర్శించుకోవాలని ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? ఐ రియలీ లాంగ్ టు సీ హిస్ ఫేస్ టునైట్. ఈరోజు ఆయన ముఖాన్ని నేను దర్శించుకోవాలని ఆశపడుతున్నాను అన్నవారు ప్రభు వైపు మన ప్రాణాత్మ దేహంలో లేవనెత్తుకుంటూ ప్రభుని స్తుతించి కనపడతాం. హల్లెలూయా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 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 మరొకసారి పడదామా? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. చారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా,
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను అందరు పాడదాం నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను మరి సరే నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా పదివేలలో అతి సుందరుడు అతి కాంక్షణీయుడు అతి మనోహరుడు అతి పరిశుద్ధుడవు కానీ పాపలమైన మా కొరకు నీ ప్రాణం అర్పించుట విషయంలో నీ ప్రాణము ఒక అర్పణగా మాకు మా విమోచన కొరకు ఇచ్చే విషయంలో వెనకాడలేదయ్యా నీ ఉన్నతమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ నీతిని మా జీవితంలో మీరు స్థాపించడం కొరకు మీ నీతిని మాకు ఆపాదించడం కొరకు మీరు చేసిన బలియాగము మేము వర్ణించలేము ప్రభు మమ్మల్ని ప్రేమించి ఆ ప్రేమను రుజుపరిచారు మీకు స్తోత్రాలు నేను చూడాలని నీ ముఖ దర్శనం చేసుకోవాలని మీ ప్రకాశం మా ముఖముల మీదకి రావాలని మీ అనుగ్రహం కొరకు మేము ఎదురు చూస్తున్నాం మేము మీ అందు నిలిచి ఉండాలని మీతో కలిసి సహవాసం చేయాలని ఆశపడుతున్నాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా అయ్యా మా ప్రాణం ఆత్మ దేహము మీ కొరకు ఆశ పెట్టుకున్నాను ఒక దాసుడు యజమాని వైపు చూసినట్లుగా ఆశతో మీ వైపు మేము చూస్తున్నాం
మీరు మాకేదో మేలు చేస్తారని చేయాలని కాదు, కానీ మీ ముఖ కాంతిని ఆస్వాదిస్తూ మీ ముఖ దర్శనాన్ని చేసుకుని మీరు కోరుకున్నట్టుగా మేము జీవించాలని ఆశపడుతున్నాం తండ్రి. మా జీవితాల ద్వారా మీకు మహిమ, ఘనత, ప్రభావాలు కలగాలని ఆశపడుతున్నాం. మిమ్మల్ని ప్రతిబింబించేటువంటి జీవితాలుగా మా జీవితాలు మీరు మారుస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీ సన్నిధికై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే మా స్తుతిని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును స్తుతిస్తున్నప్పుడు నిజంగా ఆయన ఎవరో కనుక మనకు అర్థమైతే ఆయన స్తుతించకుండా ఉండటానికి మనకు కారణాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. 10,000లో అతి సుందరుడు అనేటువంటి వాడు తన సొగసును, స్వరూపమును కోల్పోయాడంట. గుర్తుపట్టలేని వారంగా మారిపోయాడంట. అదే కదా చూసాం ఆయన ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కనుక మీరు చూస్తున్నట్లయితే దట్ వాజ్ ద రియల్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. కానీ తన సొగసును, తన స్వరూపాన్ని ఆయన మన కొరకు ఆయన కోల్పోయి మనకు ఆ స్వరూపాన్ని, ఆ సొగసును, ఆ పరిశుద్ధతను, ఆ నీతిని ఆపాదించాలని ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు కదా. ఈరోజు నీతి సాధనాలుగా పరిశుద్ధ అలంకారం ధరించుకొని ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభువానికి స్తోత్రము అని ఎలుగెత్తి మొరపెట్టేటువంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఇదంతా కేవలం ఆయన మన కొరకు చేసిన బలియాగును జ్ఞాపకం చేసుకొని ప్రభు మనకు ఆపాదించిన నీతిని బట్టి అబ్బా తండ్రి నైనా అని మొరపెట్టగలిగిన ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. నిజంగా మనం దేవునికి జీవితాంతం రుణస్థలమే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మరి దేవుడు మన కొరకు ఎంత చేస్తే ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఇష్టపడగలుగుతున్నామా? ఆయనతో ఒక చక్కటి సహవాసాన్ని కలిగి ఉండటానికి, ఒక చక్కటి ఒక బంధాన్ని మనము పెంపొందించుకోవడానికి మనం ప్రయాసపడగలుగుతున్నామా? చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. నిన్ను చూడాలని, నీ ప్రేమను నేను ఉండాలని నేను ఆశిస్తున్నానని పాట రాసినటువంటి వ్యక్తి చాలా అద్భుతంగా ఆ మాటలు రాశాడు. నిజమే కదా. ఆయనతో ఉండాలని, ఆయన ప్రేమలో ఎదగాలని, వేలు తన్నాలని ఎవరైతే ఆసక్తి కలిగి ప్రభువును సేవించడానికి వారి జీవితాలను ప్రభువుకు అప్పగించుకోగలుగుతారో ప్రభు వాళ్ళని బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడు. నిజంగా అలాంటి వారితో దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిత్య నివాసి అయిన ద్విమనస్కుల దగ్గర కాదు, దీన మనస్కుల ఎదుట, తాము తగ్గించుకున్న వారికి ఎదుట దేవుడు వారితో ఉండటానికి ఇష్టపడ్డాడంట. ఈరోజు మనం తగ్గించుకోవడమే ప్రభువుని ఆరాధించడం. ఈరోజు మనము అణిగి మణిగి ఒక విధేయత కలిగి ప్రభువుని సేవించడమే ప్రభువుని ఆరాధించడం. ప్రభు మాటకు విధేయత చూపించడమే ప్రభువుని ఆరాధించడం. ప్రభువు కోరుకున్నట్లుగా ఆయన సేవించడమే ప్రభువుని ఆరాధించడం. ఇది ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో వారు ప్రభువు ముఖమును దర్శించుకుంటారంట. మోషే ఎందుకు ప్రభు ముఖాన్ని దర్శించుకోగలిగాడు? ముఖాముఖిగా దేవుడు మోషేతో ఎందుకు మాట్లాడాడంటే మోషే ప్రయారిటైజ్డ్ గాడ్. మోషే దేవుడితో సహవాసాన్ని పెంచుకునే విషయంలో ప్రయాసపడ్డాడని చూస్తాం. మోషే కృపను పొందాడు, ఆ కృపలో కొనసాగాడు. మోషే దేవుడితో చక్కటి సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతున్నాడట. 3 సార్లు మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి 40 దినాలు దేవుడితో గడిపాడు. ఓకే, ఇప్పుడు మోషేకి అలవాటు అయిపోయింది దేవుడితో గడపడం. ఇక దేవునికి కూడా మోషేతో గడపడం అలవాటు అయిపోయింది. హల్లెలూయా. ఇక దేవుడు కూడా ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి ఆ టెంట్ ఆఫ్ మీటింగ్లో వచ్చి మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. ఎంత గొప్ప ధన్యత కదా. ఆ మోషే ఎప్పుడు దేవుడితో కలిసి బయటకు వచ్చిన ముఖం దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేదంట. అలా దేదీప్యమానంగా ముఖం వెలుగుతూ ఉంటే ఆ ముఖాన్ని చూడలేకపోయారంట ప్రజలందరూ. ఆయన ఒక దుపట్టలాగా ఆయన ముఖాన్ని కప్పుకునేటువంటి పరిస్థితి కనపడేది. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన కూడా దేవునితో చక్కటి సహవాసం కలిగి ఉండేవాడు. అయితే ఆయన తెరను చీల్చి మనందరికీ ఆయన దేవుని యొక్క ముఖ వర్చస్సు మనం కనుగొనేలా దేవుడు మనకు సహాయం చేశాడు. ఈరోజు
ప్రభువును వెతకండి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి అని వాక్యం తెలియజేసినట్లుగా ఇంగ్లీష్లో ఉంటుంది, సీక్ హిస్ ఫేస్, సీక్ హిస్ ప్రెసెన్స్, సీక్ ద లార్డ్. ఓకే, సీక్ హిస్ స్ట్రెంగ్త్. ఈరోజు అది మనం చేయగలిగితే ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి ఆరాధన జీవితము మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంత్రము 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయండి. మరి ప్రతి బుధవారం కూడా వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించవచ్చని మీకు మనం చేస్తున్నాం. ఇదే యూట్యూబ్ ఛానల్లో లర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో బైబిల్ స్టడీ సిరీస్ కూడా స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా స్క్రిప్చర్ టైం తెలుగు ఫ్రైడే రోజు, స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్ సాటర్డే రోజున మీకు అందుబాటులో ఉంది. మరి బైబిల్ను క్షుణ్ణంగా ధ్యానించాలనుకున్న వారు మీరు దీన్ని చూడొచ్చు. వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇది ఒక రెఫరెన్స్గా మీరు దీన్ని వీక్షించండి. మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ఈ సిరీస్ మీకు ఉపయుక్తకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ బైబిల్ను ధ్యానించండి. ప్రతిరోజు కూడా డైలీ డివోషన్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు డైలీ పోర్షన్ మీరు బైబిల్లో చదువుకున్న తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక డివోషన్ మీరు చదవాలనుకుంటే బైబిల్లో ఏ అధ్యాయంలో ఏముంది దాని సినాప్సిస్ సింపుల్గా మీకు అందుబాటులో మరి ఈ సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది. కనుక డైలీ డివోషన్ కూడా లర్న్ టు నో అనేటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మీకు డైలీ డివోషన్ విత్ డివోషనల్ ప్రేయర్ మీకు అందుబాటులో ఉంటుంది. కనుక దాన్ని కూడా మీరు చదువుకొని మరి దీవెనలు పొందాలని మనం చేస్తున్నాం. లర్న్ టు నో మినిస్ట్రీస్కు ప్రార్థన చేయండి. దేవుని పనిలో ముందు కొనసాగటానికి మీరు మా కొరకు ప్రార్థించండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరాలు కూడా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. కింద తెలియజేయబడుతున్న నంబర్కు మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ కావచ్చు మీరు తెలియచేయచ్చని, మీరు కాంటాక్ట్ చేయొచ్చని కూడా మేము మనం చేస్తున్నాను. ప్రేయర్స్ గ్రూప్ ప్రేయర్స్ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుని చిత్తం అయితే త్వరలో మరి వాటిని ప్రారంభించాలని ఆశపడుతున్నాం కనుక మరి దాని విషయంలో కూడా మీరు ఆసక్తి కలిగి ఉండి మీ గృహాల్లో మరి ప్రేయర్ సెల్ గ్రూప్ కలిగి ఉండాలని మీరు కోరుకుంటే దాన్ని కూడా మీరు తెలియచేయచ్చని మీకు మనం చేస్తున్నాను. మీ ఆసక్తిని తెలియపరిచినప్పుడు ప్రార్థన చేసి మీ గృహంలో మరి కొంతమందితో కలిసి మరి ప్రేయర్ సెల్ గ్రూప్ అరేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక ప్రార్థన చేయండి. దేవుని ప్రేరేపిస్తే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. ఓకే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యంలో అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు గల దేవుని మాటను ఒకసారి మనం చూసి ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి చాలా అద్భుతమైన విషయాలు రాస్తున్నాడు. తిమోతిని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడిగా తలంచి, మరి తిమోతి యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు చాలామందికి. తిమోతి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తిమోతి వాళ్ళ అమ్మ తర్వాత అమ్మమ్మ విశ్వాసులైనటువంటి వారు యూదులు. అయితే తిమోతి యొక్క తండ్రి అతను అన్యుడు. అయితే తిమోతిని వాళ్ళ అమ్మమ్మ చాలా చక్కగా ఆత్మీయతలో పెంచారు. మరి మిషనరీ జర్నీస్ వెళ్తున్నప్పుడు తిమోతి గారిని తిమోతిని తర్వాత వాళ్ళ అమ్మమ్మను పరిచయం చేసుకున్నటువంటి పౌలు గారు తిమోతిని చాలా చిన్నప్పటి నుంచి బాగా మానిటర్ చేస్తూ బిడ్డ ఆత్మీయంగా బలపరచబడడానికి, తండ్రి యొక్క ప్రభావం పడకుండా తల్లి తర్వాత అమ్మమ్మ ఎంత అద్భుతంగా అతన్ని చిన్నప్పటి నుంచి పెంచారు అని చూస్తూ ఆ బిడ్డను ఆత్మీయంగా బలపరిచి ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ కుమారుడు ఎలా విశ్వాసంలో ఎదగాలో చాలా విషయాలు తిమోతికి బయలుపరచడానికి కనపడుతుంది. తిమోతికి రాసిన 2 పత్రికల్లో కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆత్మీయంగా ఎలా ఒక మనిషి జీవించాలి,
ఒక విశ్వాసి చిన్నప్పటి నుంచి, ఒక యవ్వన దశలో ఉన్నప్పటి నుంచి ఎలా అందరికీ మాదిరిగా జీవించాలి అనేటువంటి విషయాన్ని పౌలు చాలా అద్భుతంగా తిమోతికి వివరిస్తాడు. మరి మీకు టైం ఉన్నప్పుడు మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక 2 బాగా చదవండి, ధ్యానించండి. చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ పౌలు గారు తన వ్యక్తిగత జీవితంలో నుంచి కొన్ని అనుభవాలను తిమోతికి రాస్తున్నాడు. ఒకప్పుడు నేను దూషకుడును, హింసకుడును, హానికరుడునుగా ఉన్నాను. ఎవరికి? సంఘానికి హానికరుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తును కూడా దూషించిన వ్యక్తిగా, యేసుక్రీస్తును కూడా పర్సిక్యూట్ చేసిన వ్యక్తిగా పౌలు ఉన్నాడు అని తన గురించి తను చెప్తూ వచ్చాడు. అయితే అది తన అవిశ్వాసం బట్టి తను చేశానని కూడా తను ఒప్పుకున్నాడు. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తుంది కనుక కనికరింపబడ్డాను అని కూడా చెప్పాడు. అంటే ఏంటి అని అంటే, తను ఒక ధర్మం కొరకు నిలబడుతున్నాడని, ధర్మ రక్షణ కొరకు తను నిలబడుతున్నాడని చెప్పేసి ఒక శాన్హెడ్రిన్ సభలో మరి పౌలు, అంటే అప్పుడు సౌలుగా ఉన్నాడు, సౌలు అందులో ఒక భాగంగా ఉన్నాడు. సౌలు స్టెఫెనీ యొక్క హతసాక్షిగా చనిపోయేటువంటి క్రమంలో, రాళ్లతో కొట్టబడినటువంటి క్రమంలో సౌలు అక్కడ హతసాక్షిగా, అక్కడ స్టెఫెన్ చనిపోయే క్రమంలో అక్కడ నిలబడి ఆ పనిని జరిగించిన వాడిగా ఐ విట్నెస్గా ఉన్నాడని కూడా చూస్తున్నాం. అయితే ఆ తర్వాత ధర్మరక్షణ అన్నట్టుగా యూదులను రక్షించడానికి, యూదుల దేవుణ్ణి రక్షించడానికి, యూదుల దేవుని యొక్క ధర్మాన్ని రక్షించడానికి కంకణాన్ని కట్టుకున్నవాడుగా యేసుక్రీస్తు పరిచర్యను, యేసుక్రీస్తు బోధను మరి వ్యతిరేకించాడు. అప్పుడప్పుడే అపోస్తలులు, ఆదిమ సంఘము కొంచెం బలపరచబడుతూ ఉంటే ఆ మూమెంట్ను తగ్గించడానికి, ఆ మూమెంట్ను అణిచివేయడానికి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి అనేకమైన విషయాలు అక్కడ ప్రయత్నం చేశారు. కానీ మరి చాప కింద నీరులాగా కాకుండా మరి విప్లవాత్మకంగా దేవుని యొక్క రాజ్యము కట్టబడము, ఆదిమ సంఘము బలపరచబడడం చూస్తాం. అలాంటి క్రమంలో పర్సిక్యూషన్ ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. ఆ పర్సిక్యూట్ చేసేటువంటి క్రమంలో, బాధ పెట్టేటువంటి క్రమంలో సౌలు దమస్కు పట్టణానికి ఇక ఒక మంచి లెటర్ తీసుకొని, ప్రధాన యాజకుని దగ్గర నుంచి లెటర్ తీసుకొని, ఇదిగో ఈ ధర్మ ప్రకారంగా జీవించాలి, ఇదే బోధన అనుసరించి నడుచుకోవాలి తప్ప యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు బోధని, ఇంకోటి ఏమీ లేదు అన్నట్టుగా సంఘాన్ని హింసించడానికి అతను ప్రయాసపడినట్టుగా మనం చూస్తాం. అయితే ఒకప్పుడు పూర్వము ఆ విధంగా ఉన్నాను. దీని ప్రయాసపడిన మాట వాస్తవమే. కానీ దమస్కు పట్టణానికి మార్గ మధ్యలో అతను వెళ్తుండగా యేసుక్రీస్తు అతన్ని కలుసుకున్నాడట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడైతే కలుసుకున్నాడో సౌలు ఒకసారిగా తను అందురైపోవడం అంటే అతని కళ్ళు కనపడకుండా అయిపోయాయి. అప్పుడు సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని యేసుప్రభు మాట్లాడిన మాటలు అతని చెవులలో మారుమోగుతున్నాయి. ఆ తర్వాత 3 రోజులు అతను తిండి తిప్పలు లేకుండా అతను అక్కడ పడి ఉన్నాడు. తర్వాత అతన్ని ఒక గృహంలో పెట్టారు. ఆ తర్వాత అననీయ అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు అతని దగ్గర పంపించడము, తర్వాత అననీయ అనేటువంటి వ్యక్తి వస్తాడని చెప్పడము, వచ్చి అతను మాట్లాడినప్పుడు అతను వెంటనే యేసు ప్రభుని గురించి తెలుసుకుని, సువార్తను చెప్పించుకొని వెంటనే నాకు బాప్తీసం కావాలా అని కూడా చెప్పాడు. ఒక సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అంటే తను చేసింది దేవదూషణ అని తెలుసుకున్నాడు. మరి ధర్మరక్షణ అనేటువంటి క్రమంలో తను చేసిందంతా కూడా అవిశ్వాసం వలన, తెలియక చేశారని తెలుసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు, దేవుని వల్ల కృప పొందాడు. యేసుక్రీస్తు వలన కృప పొంది బలపరచబడి మరి క్షమించబడి, అదే యేసు ప్రభువును హింసించిన ఈ సౌలు ఇప్పుడు తన్ను తాను తగ్గించుకొని అదే యేసు ప్రభు నామం కొరకు తను పరీక్షించబడ్డానికి, హింసించబడ్డానికి తను సిద్ధపడ్డాడంటే ఎంత హోల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది పౌల్లో ఆలోచన చేయండి. పౌలు అంటాడు, అదే పూర్వము నేను హానికరుడును, దూషకుడును, హింసకుడునుగా ఉన్నాను. కానీ అలాంటి వాడిని, నన్ను ఏ నామానికి వ్యతిరేకంగా నేను ప్రయాసపడ్డానో అదే నామాన్ని ధరించుకొని, ఇప్పుడు అదే నామాన్ని పట్టుకొని ఆ నామము కొరకు హింసించబడ్డానికి, తల ఛేదనం చేయబడ్డానికి కూడా నేను సిద్ధమే అన్నట్టుగా తను దేవుని పని కొరకు అన్యుల ఎదుట
దేవుని పని కొరకు నియమించబడిన వ్యక్తిగా మార్చబడ్డాడని చూస్తున్నాం. పూర్వం తెలియక చేశాను, అవిశ్వాసం వల్ల చేశాను, కానీ ఇప్పుడు నేను కనికరించబడ్డాను. దేవుని చేత కనికరించబడి యేసుక్రీస్తు ద్వారా కనికరం పొంది ఇప్పుడు కృపలోను నేను దేవుని ప్రేమలోను అత్యధికంగా విస్తరిస్తూ నేను ఆత్మీయతలో కొనసాగుతూ దేవుని కొరకు నిలబడగలుగుతున్నాను అని చెప్పాడు. ఇందుకు ఈ మాటలు మనం ఈరోజు ధ్యానిస్తున్నామంటే మనం కూడా విశ్వాసులమే, మనం కూడా ఆత్మీయులమే, మనం కూడా క్రైస్తవులమే. కానీ మనలో చాలాసార్లు మనం తెలియకుండానే దేవుని నామాన్ని దూషించిన వారిగా ఉన్నాం. దేవుని నామానికి అభ్యంతరకరంగా జీవించిన దాఖలాలు లేవంటారా మన జీవితంలో? దేవునికి అభ్యంతరకరంగా మాట్లాడిన దాఖలాలు లేవా? ప్రవర్తించిన దాఖలాలు లేవా? ఖచ్చితంగా ఉంటాయి. అయితే మనము వీఆర్ పర్ఫెక్ట్ అని మనం ఎప్పుడు చెప్పుకోవడానికి వీలు లేదు. కానీ మనం కూడా సౌలులాగా మరి దేవుని నామానికి దూషణ పాలు తెచ్చినటువంటి విధంగా మన జీవితం ఉండుండొచ్చేమో. అయితే పౌలు కనికరించబడినట్లుగానే ఈరోజు మనం కూడా కనికరించబడడానికి దేవుడు మన కొరకు మార్గాన్ని తెరిచాడు యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు సౌలునే క్షమించినప్పుడు మనం ఎంత చెప్పండి, మనల్ని క్షమించగలడు. కానీ వెలిగించబడిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అతని జీవిత విధానం మారిపోయింది. ఇంకా అతని జీవితంలో పాపము లేకపోతే అవిధేయత లేకపోతే తెలియకుండా అప్పుడు ఏదైతే చేశాడో ఇప్పుడు తెలిసి కూడా ఎంత మాత్రమో తన నోటిని జాగ్రత్త పరుచుకున్నాడు, తన క్రియలను జాగ్రత్త పరుచుకున్నాడు, తన మార్గాలను తన విధానాలను తన డెసిషన్ మేకింగ్స్ అన్నిటినీ సరిచేసుకున్నాడు. కృపను పొందాడు, కనికరించబడ్డాడు కనుక తను దేవుని కొరకు సాక్షిగా జీవించడం ప్రారంభించాడు. ఈరోజు మనం కనికరించబడుతున్నాము. కనికరించబడడానికి దేవుడు మన కొరకు కూడా తన ప్రేమను, తన సమాధానాన్ని, తన కృపను మన జీవితంలో విడుదల చేయగలడు. అయితే మనము కనికరించబడ్డాము, మార్పు చెందిన వ్యక్తులుగా సౌలు పౌలులాగా మార్చబడినట్లుగా మనం కూడా మార్చబడి దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తే దేవుడు మనల్ని బలపరిచే తన కృప ద్వారా మనల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. కానీ మనము లేదు, నేను ఎలాగైనా జీవించవచ్చు, నేను జీవిస్తున్నది కరెక్టే, నా ఆత్మీయత కరెక్టే, నా ఆత్మీయతలు ఎవరు వేలు పెట్టి చూపించలేరు అన్నట్టుగా మనం జీవిస్తే ప్రయోజనం లేదు. పౌలు తన కడవరి స్థితి ఎలా ఉంది అంటే తన ఇదివరకటి స్థితి ఎలా ఉంది, ఇప్పుడు తన జీవితం ఎలా మార్చబడింది, ఎలా కనికరించబడ్డాడో గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అదే మాటను తిమోతికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు యొక్క కృప లేకపోతే క్రీస్తు యేసునందున విశ్వాసము, ప్రేమ అత్యధికంగా మన జీవితంలో విస్తరించబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మన పూర్వస్థితి ఎలా ఉన్నది, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళను, ఈ లోకనాథునికి బానిసలుగా జీవిస్తున్న మనలను క్రీస్తు ప్రేమ చేత మనం రక్షించుకొని ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చి అనీతిమంతులుగా మన మనలను దేవుని నీతిగా, దేవుని సొత్తుగా మార్చి ఈరోజు ఆయన నామం ధరింపచేసి ఇదిగో నా కోసం, నా నామగంత కోసం మీరు జీవించండి అని చెప్తే మనము మన ఇష్టానుసారంగా ఇప్పటికీ జీవిస్తూ ఈ లోక పోకడలు అనుసరించి నడుచుకుంటూ ఈరోజు మనం కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేని జీవితం కనుక జీవిస్తూ ఉంటే మనం సౌలులాగా జీవిస్తున్నట్లే లెక్క. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మీరు చూడండి, ఏ ధర్మశాస్త్రం అయితే అవపోసన పట్టి మరి సౌలు ఎంతో గర్వపడ్డాడు, అతిశయించాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అతను కంప్లీట్గా తను తగ్గించుకోవడం ప్రారంభించాడు. నా జీవితంలో యేసే మహింపరచబడాలి అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇక మీదట జీవించబడడం నేను కాదు, క్రీస్తే నా ఏందంటే జీవిస్తున్నాడని చెప్పాడు. ఇక నేను బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. నేను బ్రతికితే నా కొరకు నేను బ్రతకను, నా ఆలోచనల కొరకు, నా తలంపుల కొరకు, నా జీవిత విధానాల కొరకు, నా ఇచ్చల కొరకు నేను జీవించను. కానీ దేవుడు నా కొరకు నిర్ణయించిన గురిని బట్టి, దేవుడు నా కొరకు ఉంచిన పరుగు పందెంలో విశ్వాసమును కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ నేను చక్కగా ముందుకు నడుస్తానని చెప్తున్నాడు. ఇదే యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి విశ్వాస జీవితంలో. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ మనం కనపరచగలగాలి. అలా ఎవరైతే కనపరచగలుగుతారో వారు మాత్రమే దేవుని కృపలో బలపరచబడగలుగుతారు, దేవుని ప్రేమలో వారు వేలు తనగలుగుతారు, ఆత్మీయంగా బలపరచబడుతూ అత్యధికంగా బలాభివృద్ధి నొందుతూ దేవుని సంతోషపెట్టగలిగినటువంటి ఆత్మీయ స్థితిలోనికి వారు రాగలుగుతారు. పూర్వం మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఉండబోతున్నాము, ఎలా ఉండాలి అనేటువంటి నిర్ణయం మనం చేసుకోగలగాలి.
యేసుక్రీస్తు మనలను పాపంలోనే విడిచిపెట్టలేదు. ఆయన నీతిమంతులుగా తీర్చాడు. రేపటి దినాన ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం ఉండాలని, ఏమాత్రము మనలో సొట్లు కానీ ఏమీ లేకుండా మనము ఏమంటారు, ఒక మచ్చను, ముడతను, డాగైన మనలో లేకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎంత పరిశుద్ధపరచబడాలో, ఎంత సరిచేయబడాలో, ఎంత క్రమపరచబడాలో ఆయన కనికరం మన మీద వస్తూ ఉండగా, ఆయన అనుగ్రహాన్ని పొందుకుంటూ ఉండగా, ఆయన కృప మన మీదకి వస్తూ ఉండగా, ఆయన కృపలో, ఆయన ప్రేమలో, ఆయన దయలో వర్ధిల్లుతూ మనం దేవునికి తగినట్లుగా మార్చబడడానికి మనం ప్రయాసపడాలి. పౌలు చాలా చక్కగా ఈ మాట అన్నాడు, మనము ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమను అత్యధికంగా మనం అనుభవించాలి. విస్తరించబడతా ఉంది మన జీవితంలో. దేవుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే టైంకి మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు, ఎక్కడ ప్రారంభమయ్యామో అక్కడే ఉన్నామా, లేకపోతే ఇంకా వెనక్కి వెళ్ళిపోయామా, లేకపోతే అంచులంచులుగా ఎదుగుతూ స్థిరులుగా మరి కదలని వారుగా క్రీస్తు ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కలిగిన వారమే మరి జయోత్సవంతో ముందుకెళ్తున్నామా ఒకసారి పరీక్ష చేసుకొని చూసుకోవాలి. ఈరోజు ప్రార్థన చేద్దాము. ప్రభు, నేను సౌలులాగా ఉండద్దు, పౌలులాగా నేను మార్చబడాలి. నేను యాకోబులాగా ఉండద్దు, నేను ఇజ్రాయేల్గా మార్చబడాలి. నా జీవితం మార్పు చెందినదిగా ఉండాలి. ఎందుకంటే ఒక 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 సీమోనులాగా ఉంటే ప్రయోజనం లేదు. పేతురుగా ఎప్పుడైతే మార్చబడ్డాడో, పేతురులాగా ఉండటానికి దేవుడు సీమోను నిర్ణయించాడు. నీ పేరు ఈరోజు నుంచి సీఫస్, పేతురు అనబడుతుంది. బండ మీద మరి నేను కడతాను, నీ సంఘాన్ని కడతాను నీ మీద అని చెప్పాడు. ఈరోజు మన పట్ల దేవుని కలిగిన ఉన్నతమైన ప్రణాళిక కొరకు మనం జీవించాలి తప్ప మన ప్రణాళికలు ఎప్పుడు ఉండేటివే. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మన ప్రణాళికలు వస్తూనే ఉంటాయి, కానీ వాటి కొరకు జీవించడం ప్రయారిటీ కాదు, దేవుని కొరకు జీవించడమే ప్రయారిటీ. అలా ఎప్పుడైతే చేసుకొని దేవుని చత్వంలోనికి, దేవుని ప్రణాళికలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనం నిజమైన భక్తిని, నిజమైన సంతోషకరమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి జీవించడానికి మరి దేవుడే సహాయం చేయాలి. ప్రార్థన చేద్దాం ఈరోజు. ఓకే. పరిశుద్ధ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభావ మరొకసారి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పౌలు ఒకప్పుడు సౌలు లాగా ఉన్నాడు, ధర్మరక్షణ అన్నట్టుగా మిమ్మల్ని హింసిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే మీ చేత తాకబడ్డాడో, మార్పు చెందాడో, కనికరించబడ్డాడో, యేసుక్రీస్తు ద్వారా నేను మార్పు చెందినవాడుగా ఇప్పుడు అదే నామమును ధరించుకొని ఆ నామం కొరకు హింసించబడ్డానికి, ఉపద్రవములు పొందడానికి, మరి చంపబడ్డానికి కూడా నేను వెనకాడట్లేదు. మరి దేవుని ప్రేమ నాలో, దేవుని కృప నాలో, ఆయన విశ్వాసం నాలో పెంపొందించబడుతూ ఉండగా, విస్తరించబడుతూ ఉండగా నేను ఎంత మాత్రం పరిచయ విషయంలో, ఆయన ఒప్పుకునే విషయంలో నేను సిగ్గుపడినని చెప్పాడు. ఈరోజు మేము ఆత్మీయులుగా మీ విషయంలో బలపరచబడి మేము ముందుకు నడవాలి. మేము ఒక సౌలులాగా ఉండద్దు, ఒక పౌలులాగా మార్చబడాలి. మేము ఒక యాకోబులాగా ఉండదు, ఒక ఇజ్రాయెల్గా మార్చబడాలి. మేము ఏ పర్పస్ కొరకు అయితే మీరు మమ్మల్ని సిద్ధపరచుకున్నారో, ప్రత్యేకించుకున్నారో, దాని కొరకు మేము ప్రత్యేకించబడిన వారుగా, ఏర్పాటు చేయబడిన వారుగా, పరిశుద్ధులైన యాజక సమూహంగా మేము జీవించగలటానికి మాకు సహాయం చేసి నడిపించుకొని మీకే మహిమను, ఘనతను, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. మరి ఆత్మీయంగా బలపరచబడండి. పౌలులాగా ప్రభువును సేవిస్తూ, ప్రభువులో బలపరచబడుతూ, దేవుని కృపను అనుభవిస్తూ ముందు కొనసాగాలని యేసుక్రీస్తు వారి నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.